సిద్ధు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ తాజాగా నటించినటువంటి డీజే టిల్లు తాజాగా మన ముందుకు వచ్చేసింది. సో ఈ చిత్రంలో మరి డీజే టిల్లుకి సంబంధించి 2022లోకి వచ్చింది. మరి దీనికి తాజాగా టిల్లు స్క్వేర్ వచ్చిన సంగతి తెలిసిందే. విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా సీక్వెల్ కి మాత్రం మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశారు. సిద్ధు ఈ సినిమాకు ఎంతో అద్భుతమైనటువంటి ఎఫర్ట్ పెట్టారని చెప్పారు. టీజర్ ట్రైలర్స్ అయితే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. టిల్లు స్క్వేర్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెప్తున్నారు. టిల్లు స్క్వేర్ కి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అందుతున్న సమాచారం ప్రకారం టిల్లు స్క్వేర్ ఫస్ట్ హాఫ్ చాలా ఫనీగా ఉంటుందట. ముఖ్యంగా సిద్ధు కామెడీ టైమింగ్ మరోసారి హైలైట్ అవుతుందంటున్నారు. అలాగే హీరోయిన్ అనుపమ పరమేశ్వరంతో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నా కూడా అవి మరీ ఫ్యామిలీ ఆడియన్స్ని ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఉండవు. ఇక సెకండ్ హాఫ్ కూడా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి కూడా ఎంట్రీ ఇస్తుందట. ఆమె ట్రాక్ హిలేరియస్గా ఉంటుందని అంటున్నారు. పాటలు కూడా స్క్రీన్పై బాగుంటాయి. మొత్తంగా టిల్లు స్క్వేర్ అక్కడక్కడ స్లో అనిపించినా యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని టాక్. మొత్తానికి మరొకసారి టిల్లు స్క్వేర్తో అదరగొట్టబోతున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. మన రాధిక కూడా వస్తుందంటగా, కాబట్టి ఇంకా మనోడికి బాగానే ఈసారి కంటే గట్టిగా ఉంటుందంటూ మనకి ఇప్పటికే ట్రైలర్లో చూపించిన విధానం ప్రకారం సిద్ధు జొన్నలగడ్డ సో లేటెస్ట్గా వస్తున్నటువంటి టిల్లు స్క్వేర్ కూడా టిల్లు సినిమా లాగానే మంచిగా అద్భుతమైనటువంటి హిట్ ట్రాక్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఎలాగో హాలిడేస్ మోడ్లో ఉన్నారు కాబట్టి సో మొత్తం ఫ్యామిలీ సమేతంగా చూడదగిన సినిమాని బయటకు చెప్పకపోయినా అందరూ కలిసి చూసే తీరుతారు. సో కాబట్టి సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్గా మన ముందుకు వస్తున్న టిల్లు స్క్వేర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అవుతుందని ఇప్పటికే ఫస్ట్ రిపోర్ట్ ప్రకారం వార్తలు వినిపిస్తోంది.